పెట్రోల్ బంక్ వెనుక గల బీసీ కాలనీ వాసులు కనీస వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇల్లు లేని పేదలకు ప్రభుత్వాలు బీసీ కాలనీలో ఇల్లు కేటాయించగా ఇక్కడే నివాసాలు ఏర్పాటు చేసుకొని నివసిస్తున్నారు. కాలనీలోని డ్రైనేజ్ కాలువలు పాడైపోవడంతో మురుగునీరు రోడ్ల మీదకు నివాసాల్లోకి వస్తుంది. కాలనీ చుట్టూ ముళ్ల కంపలు విపరీతంగా పెరిగి పాములు ఇళ్లలోకి వస్తున్నాయంటూ స్థానికులు ఆవేదన చెందుతున్నారు. రోజుల్లో ఎన్ని స్తంభాలు ఉన్నాయో అన్ని స్తంభాలు అయితే ఎలుగుతాయి. చిన్నపిల్లలు నడవాలన్నా కూడా పురుగు పుట్ట ఉంటుంది అని చెప్పని చాలా భయపడుతున్నారు. ఎంత తీసుకొని నైట్ అయినా సరే పిల్లలు బయటకు రావాలన్నా కూడా భయం పడుతుంది. ఇళ్లలోకే వచ్చేస్తాయి పాములు. ఈ చెట్ల దెబ్బకి, ఈ వాతావరణం దెబ్బకి అసలుకి ఏది కూడా మాకు మైండ్ పనిచేస్తలే. పిల్లల్ని బయటికి పంపిద్దామంటే భయం పడుతుంది. ఈ వాతావరణానికి పెద్దవాళ్ళమే రాలేకపోతున్నాం బయటికి. అంటారా ఏమంటారు? మేము ఎలా ఉండాలి, ఎట్లా నడవాలి, ఏం చేయాలి? పిల్లలు పాములు వస్తున్నాయి, నీళ్ళు వస్తున్నాయి, వాగు వస్తే ఇళ్ళలో నీళ్ళన్నీ వచ్చేస్తున్నాయి. రోడ్డు పొంగి మేము ఎలా ఉండాలి, ఎట్లా ఉండాలి? పిల్లలు బళ్ళు పోవటానికి ఏకన అవుతుంది, మేము నడవటానికి ఏకన అవుతుంది. ఎట్లా ఉండాలండి ఇక్కడ? మేము ఇచ్చి 30 సంవత్సరాలు అవుతుంది, పట్టించుకున్న వాళ్ళు లేరు. చెట్లు కొడతలేదు. చెట్లు అవన్నీ పిచ్చెట్లు అన్నీ పెరిగిపోయి తీగలకు అడ్డం వచ్చి గాలి తోలిందంటే ఆ తీగలు పడి మనుషులు వచ్చే పోయే పిల్లలకు కూడా ప్రమాదంగా భయపడుతున్నారు పిల్లలు కూడా. కనీసం నడవడానికి కూడా దారి లేకుండా డ్రైనేజ్ పొంగుతుందని, ఎక్కడ చూసినా మురుగు ముళ్లకంపలే ఉన్నాయని, కనీసం బజారు లైట్లు కూడా వెలగడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకుండా పోయిందని స్థానికులు ఆరోపించారు.